మావోయిస్టుల చరిత్రలో అతిపెద్ద సంచలనమైన ఎన్‌కౌంటర్ ఇదని చెప్పుకోవాలి. ఎందుకంటే నిన్న మావోయిస్టు అగ్రనేత సెంట్రల్ కమిటీ సభ్యుడిగా ఉన్నటువంటి మడవి హిడ్మా, ఈ హిడ్మాకి సంబంధించినటువంటి ఎన్‌కౌంటర్ అయితే నిన్న జరిగింది. ఇదే ప్రాంతంలో జరిగిందని చెప్పేసి పోలీసు వర్గాలు చెప్తా ఉన్నాయి. ఎందుకంటే మారేడుమిల్లి టైగర్ క్యాంప్, ఈ టైగర్ క్యాంప్ సమీపంలో ఉన్నటువంటి నెల్లూరు, కుట్రవాడ ఈ సమీప గ్రామాల మధ్యన ఈ మావోయిస్టులు సంచరిస్తున్నారని ముందస్తు సమాచారం నేపథ్యంలోనే భద్రతా బలగాలు భారీ ఎత్తున కూంబింగ్ నిర్వహిస్తా ఉన్నాయి. ఈ కూంబింగ్‌లో జరిగినటువంటి తారసపడినటువంటి కొంతమంది మావోయిస్టులు అదేవిధంగా భద్రతా బలగాల మధ్య జరిగినటువంటి కాల్పుల్లో ముందు 6 చనిపోయారని నిన్న ధృవీకరించారు. ఈ 6లో ఎవరైతే మడివి హిడ్మా ఉన్నారో ఆయన భార్య రాజక్క కూడా ఈ ఎన్‌కౌంటర్‌లో మృతి చెందినట్టుగా తెలిసింది. అయితే వీరితో పాటు మరొక నలుగురు కూడా నిన్న ఎన్‌కౌంటర్‌లో మృతి చెందారు. ఈరోజు తాజాగా చూసుకుంటే ఈరోజు ఉదయం కూడా మరొక 7 ఎన్‌కౌంటర్‌లో మృతి చెందినట్టుగా కూడా భద్రతా బలగాలు స్పష్టంగా చెప్తా ఉన్నాయి. అంటే దీనికి సంబంధించి మహేష్ చంద్ర లడ్డా ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్‌గా ఉన్నారు. ఆయన నిన్న ఏకంగా ఇక్కడికి రావటం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మొత్తం ఏదైతే కూంబింగ్ ఆపరేషన్ జరుగుతోందో దీన్ని ఆయన పర్యవేక్షణలో మొత్తం కూడా నిన్న నిర్వహించిన పరిస్థితి. అయితే తాజాగా చూసుకుంటే నిన్న అయితే 19 మంది తప్పించుకొని పారిపోయారు. వాళ్ళు దట్టమైన అడవుల్లోకి పారిపోయారని కూడా ఆయన చాలా స్పష్టంగా చెప్తున్నట్టుంది. అయితే ఈ కూంబింగ్ ఆపరేషన్ అయితే కొనసాగుతూ ఉన్న పరిస్థితి. ఆ నేపథ్యంలోనే నిన్న మరొక 6గురితో పాటు ఈరోజు మరొక 7గురు కూడా ఎన్‌కౌంటర్. అంటే దాదాపుగా అక్కడ 13 మంది ఈ 13 ఇంకో 12 మంది కోసం గాలింపు చర్యలు అంటే కూంబింగ్ కొనసాగుతోంది అటవీ ప్రాంతంలో. అంటే మొత్తం 25 మంది సభ్యులున్నటువంటి ఈ దళం మొత్తం సేఫ్ జోన్‌లో అంటే ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి సేఫ్ జోన్‌లోకి రావడం జరిగింది. ఎందుకంటే ఛత్తీస్‌గఢ్ ప్రాంతంలో పెద్ద ఎత్తున కూంబింగ్ జరుగుతా ఉంది. ప్రతి 4 కిలోమీటర్లకు ఒక భద్రతా బలగాన్ని, ఒక ఔట్‌పోస్ట్‌ని ఏర్పాటు చేసి ప్రతి కదలికల్ని అంటే మావోయిస్టులు దండకారణ్యంలో ప్రతి కదలికల్ని కూడా వాళ్ళు పసిగట్టడంతో పాటు ఎక్కడికక్కడ ఎన్‌కౌంటర్‌లు జరుగుతున్న నేపథ్యంలో ఆపరేషన్ కగార్ లో భాగంగా ఎక్కడికక్కడ అటు ఛత్తీస్‌గఢ్ కావచ్చు, ఆంధ్ర, ఒరిస్సా బోర్డర్ కావచ్చు, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ బోర్డర్ కావచ్చు. మొత్తం ఈ ట్రై సర్కిల్ అంటా ఉంటారు దీన్ని. ఆంధ్ర, ఛత్తీస్‌గఢ్, ఒరిస్సా, ఆహ్, తెలంగాణ ఈ 4 రాష్ట్రాలకు సంబంధించినటువంటి బోర్డర్‌కి అతి చెరువులో మనం ఉన్నాం. ఈ చెరువు ప్రాంతంలోనే అంటే మనకి చూసుకుంటే ఇప్పుడు ఈ కొండ కనిపిస్తా ఉంది. దీంతో పాటు అటువైపు కొండ కనిపిస్తా ఉంది. ఈ కొండలకి అవతల పక్కన అంటే దాదాపుగా 10-15 కిలోమీటర్లు కూడా ఉండొచ్చు. ఈ ప్రాంతంలోనే ఎన్‌కౌంటర్ జరిగిందని కూడా మనం భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే భద్రతా బలగాలు పెద్ద ఎత్తున అక్కడ కూంబింగ్ ఆపరేషన్స్ నిర్వహిస్తున్న నేపథ్యంలో ఎవరిని కూడా మీడియాని కావచ్చు, లేదంటే సాధారణ ప్రజల్ని కావచ్చు అటువైపు వెళ్ళనివ్వకుండా పూర్తిగా నియంత్రించిన పరిస్థితి. ప్రస్తుతం మనం రాజమండ్రి నుంచి జగదల్పూర్ హైవే ఇది. హైవే నంబర్ 30. ప్రస్తుతం ఈ హైవేలో మారేడుమిల్లి దాటిన తర్వాత చింతూరు ఘాటి దిగిన తర్వాత ప్రస్తుతం మనం ఇక్కడున్నాం. ఈ ఈ ప్రాంతం నుంచే అతి చేరువలోనే ఎన్‌కౌంటర్ జరిగిందని చెప్పేసి కూడా భద్రతా బలగాలు చెప్తా ఉన్నాయి. అయితే ఈ వ్యవహారాన్ని ప్రస్తుతం అయితే అల్లూరి రాజు జిల్లాకు సంబంధించినటువంటి ఎస్పీ అమిత్ బర్దర్ పూర్తిగా పర్యవేక్షిస్తా ఉన్నారు. భారీ ఎత్తున భద్రతా బలగాలు కూడా సీఆర్‌పీఎఫ్‌తో పాటు స్థానికంగా ఉన్నటువంటి యాంటీ నక్సల్ స్క్వాడ్, అదేవిధంగా ఈ జిల్లాకు సంబంధించినటువంటి పోలీస్ యంత్రాంగం పూర్తి స్థాయిలో ఇక్కడ ఆపరేషన్ నిర్వహిస్తా ఉన్న పరిస్థితి. అంటే ఇది ఎన్ని రోజులు కొనసాగుతుంది? వాళ్ళు ఎంతవరకు వాళ్ళని రీచ్ అయ్యే వరకు కూడా వెళ్తారా అనేది కూడా ప్రస్తుతం ఇక్కడ ఒక ప్రశ్న ఉత్పన్నమవుతోంది. మరోవైపు చూసుకుంటే రంపచోడవరం ఏరియా హాస్పిటల్‌కి సంబంధించి ఇప్పటికే 6 మృతదేహాలు అక్కడికి చేరుకున్న పరిస్థితి మనం చూసాం. మరొక 7 ఎవరైతే ఈరోజు ఎన్‌కౌంటర్ జరిగిందో ఈ 7లో టెక్ శంకర్ అనేటువంటి ఒక కీలకమైన మావోయిస్ట్ నేత ఉన్నట్టుగా కూడా చెప్తా ఉన్నారు. మరోవైపు ఎవరైతే దేవ్‌జీ ఉన్నారో సెంట్రల్ కమిటీ సభ్యుడు ఈయన కూడా చాలా కీలకమైన వ్యక్తి. వీళ్ళిద్దరిని కూడా ఈరోజు జరిగినటువంటి ఎదురుకాల్పులు ఈ ఎన్‌కౌంటర్‌లో మట్టుబెట్టినట్టుగా కూడా భద్రతా బలగాలు మనకి ప్రాథమికంగా సమాచారం తెలుస్తోంది. ఇక్కడ పూర్తిగా చూసుకుంటే ఈ ప్రాంతంలో ఎటువంటి సెల్ ఫోన్ నెట్వర్క్ కూడా పనిచేయదు. అయినప్పటికీ కూడా వాళ్ళెంతో చాకచక్యంగా ఆంధ్ర ప్రాంతానికి ఇక్కడికి రావడం ప్రధానంగా ఈ ప్రాంతంలో చాలా ఏళ్లుగా దాదాపుగా 15 ఏళ్లుగా ఇక్కడ ఎటువంటి మావోయిస్ట్ కార్యకలాపాలు లేవు. కానీ ఇది సేఫ్ జోన్‌గా లేదా షెల్టర్ జోన్‌గా వాళ్ళు దాన్ని ఇక్కడ ఎంచుకుని ఇక్కడికి రావటం, ఈ ప్రాంతంలో వాళ్ళు సంచరిస్తున్నారని దాదాపుగా నెల 15 రోజుల నుంచి అంటే 45 డేస్ నుంచి కూడా వాళ్ళ కదలికల్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నటువంటి ఆంధ్ర, తెలంగాణ, మరోవైపు ఛత్తీస్‌గఢ్, ఒరిస్సా ప్రాంతాలకు సంబంధించినటువంటి భద్రతా బలగాలు పూర్తి స్థాయిలో వాళ్ళని ఒక కార్నర్ చేసిన తర్వాతే ఈ ఎన్‌కౌంటర్ జరిగినట్టుగా కూడా పోలీసులు చెప్తా ఉన్నారు. మరోవైపు చూసుకుంటే మరికొంతమంది ఈ ప్రాంతంలో ఉన్నారు. అదేవిధంగా మైదాన ప్రాంతాల్లో కొంతమంది షిఫ్ట్ అయ్యారని చెప్పేసి మనం చెప్పుకున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. నిన్న ఏలూరులో 12 మంది, విజయవాడలో దాదాపుగా 30 మంది, కాకినాడలో ఒక ఇద్దరు మహిళా మావోయిస్టులు కూడా వాళ్ళ
వాళ్ళ కదలికల్ని గుర్తించడంతో పాటు నిఘా వర్గాలు ఇచ్చినటువంటి సమాచారంతో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అంటే ఎక్కడైతే కగారు ఆపరేషన్ తీవ్ర స్థాయిలో జరుగుతా ఉందో, మావోయిస్టుల ఏరివేత కార్యక్రమం జరుగుతా ఉందో, ఆ ప్రాంతాల నుంచి కొంత సేఫ్ జోన్, షెల్టర్ జోన్‌కొచ్చి ఇక్కడి నుంచి మరొకసారి వారి కార్యకలాపాలని విస్తృతం చేసే దిశగా మావోయిస్టుల కదలికలున్నాయని, దీంతోనే వాళ్ళని కదలికల్ని ఎక్కడికి వెళ్ళినా గాని వెంటాడి, వేటాడి వాళ్ళని అంతమొందించడమే లక్ష్యంగా ఏదైతే కగారు ఆపరేషన్ వచ్చే ఏడాది అంటే 2026 మార్చి నాటికి దేశంలో అంతర్గత శత్రుత్వం అంటే అంతర్గత నక్సలైట్లుగా ఎవరైతే వీళ్ళు కొనసాగుతున్నారో అటవీ ప్రాంతాలని వీడి జనసమర్థంగా జనజీవన స్రవంతిలో కలవాలని జెప్పేసి ప్రభుత్వాలు హెచ్చరిస్తా ఉన్నాయి. కానీ కొంతమంది ఇంకా అదే ఆయుధాలు పట్టుకుని అడవుల వెంట తిరగడం, ఇబ్బందులు అంటే సాధారణ ప్రజల్ని ఇబ్బందులకు గురి చేయడం, ప్రభుత్వ విధానాల్ని వ్యతిరేకించిన నేపథ్యంలోనే వాళ్ళని మట్టుబెట్టడంతో పాటు వాళ్ళని పూర్తిగా అంతమొందించాలనే లక్ష్యంతో ఆపరేషన్ కగార్ ఏదైతే జరుగుతోందో ప్రస్తుతం ఆ కగార్‌లో భాగంగానే ఆ ఆపరేషన్ అంటే ఛత్తీస్‌గఢ్‌లో మొదలైనటువంటి ఆపరేషన్ ప్రస్తుతం ఆంధ్ర ప్రాంతానికి కూడా చేరుకుందనే చెప్పాలి. విశాఖపట్నానికి సమీపంలో ఉన్నటువంటి ఈ అల్లూరి సీతారామరాజు జిల్లా. ఇటు రాజమండ్రి, కాకినాడ, విశాఖపట్నానికి ఇటు ఇటు భద్రాచలానికి ఈ 4 ప్రాంతాలకి మధ్యలో ఉన్నటువంటి తూర్పు మన్యం ప్రాంతంగా దీన్ని చెప్పుకుంటూ ఉంటారు. ఈ తూర్పు మన్యం ప్రాంతంలో ప్రస్తుతం అయితే మావోయిస్టుల అలజడి రేగుతా ఉంది. మరోవైపు ఎక్కడికక్కడ వాళ్ళని అణిచివేసేందుకు లేదంటే అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ కూడా వాళ్ళు ఎదురు కాల్పులు జరపడంతో ప్రస్తుతం భద్రతా బలగాలైతే పూర్తి స్థాయిలో వాళ్ళని ఎన్‌కౌంటర్‌లో అంతమొందిస్తున్న పరిస్థితి మనం తాజాగా చూసుకోవచ్చు.